అందరికీ మరణాత. సమయం ప్రశస్తమైనది కాబట్టి ఇంకా సమయం పోనివ్వక దేవుని వాక్యమును ఈ దినము కొరకైనా దేవుని వాక్యమును మనం పఠించుకొని మనం ధ్యానం చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఈ దిన ధ్యానము కొరకైన వాక్య భాగం 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 14 వచనములు. కొంచెం దీర్ఘవాక్యమైన మీ బైబిల్ గ్రంథాలలో ఈ వాక్య భాగాన్ని మీరు చూస్తే మీకు సంగతి అర్థమవుతుంది, నేను చెప్పేది మీకు అర్థమవుతుంది. దయచేసి అందరూ మీ బైబిల్ గ్రంథాలు తెరచి 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 14 వచనాలు తీక్షణంగా చూసి అడుపెమ్మట వాక్యమును ఆలకించవలసిందిగా కోరుతున్నాను. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. ఈ సైన్యాధిపతి మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠ రోగి. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయి ఉండరి. వారు అచ్చటి నుండి ఒక చిన్నదానిని చెరగొని తేగా అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. అది షోమరోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఈయన వాడు ఉండవలనని నేనెంతో కోరుచున్నాను నిన్ను. అతడు నా ఏలిన వాని కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలితో అనేను. నయమాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది చెప్పిన మాటలను అతన్ని తెలియజేయగా, సిరియా రాజు నేను ఇశ్రాయేలు రాజునకు దూతల చేత పత్రిక పంపిదునని ఆజ్ఞ ఇచ్చెను గనుక అతడు 20 మణుగుల వెండి 1,20,000 రూపాయల బంగారమును 10 దుస్తుల బట్టలను తీసుకుని పోయి ఇశ్రాయేలు రాజునకు పత్రికను అప్పగించెను. ఆ పత్రికలో సంగతి ఏదనగా, నా సేవకుడైన నయమానున కలిగిన కుష్ఠరోగమును నీవు బాగు చేయవలనని ఈ పత్రికను అతని చేత నీకు పంపించి ఉన్నాను. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను దేవుడనా? ఒకని కలిగిన కుష్ఠరోగమును మాన్పుమని నా యొద్దకు ఇతడు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణం అతడు ఎట్లు వెదుగుచున్నాడు మీరు ఆలోచించుడనెను. ఇశ్రాయేలు రాజు తన వస్త్రము చింపుకొనిన సంగతి దైవజనుడు ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రమును నీవెందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలుల ప్రవక్త ఒకడున్నాడని తెలియబడినట్లు అతను నా యొద్దకు రానిమ్ము అని రాజునకు వర్తమానము చేసెను. నయమాను గుర్రములతోనూ రథములతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందు నిలిచి ఉండగా, ఎలీషా నీవు యొర్దానును దిగిపోయి 7 మారులు స్నానము చెయ్యుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, దైవజనుడు నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్ఠరోగమును మార్పునని నేను అనుకుంటేనే, దమస్కు నదులైన అబానాయును ఫర్ఫారును ఇశ్రాయేలు దేశంలో నదుల కన్నిటికంటే శ్రేష్టములైనవి కావా? వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించినడలా నీవు చేయకుందువా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసి పిల్ల దేహం వలెనై నయమాను శుద్ధుడు
ఆయను. మొట్టమొదట తొలగిన కీడు, కలిగిన మేలులు మనం చూద్దాం. మొదటిది తొలగిన సంశయము, కలిగిన విస్మయము. నయమానుకు తొలగిన సంశయము, కలిగిన విస్మయము. రెండవది నయమాను జీవితంలో తొలగిన విషాదం, కలిగిన వినోదం. మరోసారి నయమాను జీవితంలో తొలగిన కుష్ఠరోగమును బట్టి కలిగిన విషాదం, యొర్దానులో 7 మారులు మునుగుటను బట్టి కలిగిన వినోదం. మూడవది తన వ్యాధిని బట్టి సైన్యాధిపతి అయి ఉన్న నయమానుకు కలిగిన దిగ్భ్రాంతి, ప్రవక్త మాటను బట్టి తనకు కలిగిన విభ్రాంతి. తొలగిన దిగ్భ్రాంతి, కలిగిన విభ్రాంతి. ఒకసారి చెప్పేస్తున్నాను. తొలగిన సంశయం, కలిగిన విస్మయం. తొలగిన విషాదం, కలిగిన వినోదం. తొలగిన దిగ్భ్రాంతి, కలిగిన విభ్రాంతి. దేవుని బిడ్డలారా, మీరు అనుకోవచ్చు క్రొత్త నిబంధనలో ఎన్నో స్వస్థత కార్యాలు ఉండగా వెతికి పాత నిబంధనలో ఉన్న ఈ స్వస్థత కార్యం ఎందుకు ధ్యానము చేయాలి? పౌలు గారే జవాబిస్తున్నారండి, నేను కాదండోయ్. జవాబు చూడండి. రోమాపత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఇంకొక వర్షం చదువుతాను, వినండి దయచేసి. గతములో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. గతములో వ్రాయబడిన లేఖనాలన్నీ మనకు బోధ కలుగుటకు వ్రాశారు. గుర్తుపెట్టుకోండి. వాటి ద్వారా సహనమును, ప్రోత్సాహమును పొంది రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలన్నది దానిలోని ఉద్దేశం. ఇంకో ట్రాన్స్లేషన్ చదివాను, ఆ ట్రాన్స్లేషన్ కాదు, తెలుగు బైబిల్ ట్రాన్స్లేషనే. గమనించండి. వాటి ద్వారా మనకి సహనం, శ్రమలో సహనం, విశ్వాసములో ప్రోత్సాహం, రక్షణలో లభ్యం, పరలోకములో స్వాస్థ్యం. ఈ సమస్త చరిత్రలోని అద్భుతాలు ఎందుకు రాయబడి ఉన్నాయి? 4 అంశాలు గుర్తుపెట్టుకోండి దయచేసి. మన శ్రమలో మనకి సహనం ఉండాలని, మన విశ్వాసమునకు ప్రోత్సాహం కలగాలని, మనకు రక్షణ లభ్యము కావాలని, మన పరలోక గమ్యం స్వాస్థ్యముగా అందుకోవాలని ఈ లేఖనాలలో చరిత్రలు రాయబడి ఉన్నాయి తప్ప మరి వేరే ఉద్దేశమేమీ కాదండి. మనం పొందవలసినది సహనం, విశ్వాసం, రక్షణ, మోక్షం. చెప్పేసేయండి అందరూ. వీటిలో ఉన్న మాటలు బట్టి మనకేం బహుమానాలు రావాలంటండి? శ్రమలో ఓర్పు, శ్రమలో సహనం, విశ్వాసములో బలం, రక్షణ లభ్యం, మోక్ష ప్రసాదం. అందుచేతనే ఇవి రాయబడి ఉన్నవని మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ సైన్యాధిపతి యొక్క పేరు నయమాను. మంచి పేరు. దీని భావం చెప్తాను.
ఒకసారి అందరు అనేసేయండి, సైన్యాధిపతి యొక్క పేరేంటి? ఇంకొంచెం గట్టిగా అయిలారా మీరు చెప్పండి. నయమాను. ఈవేళ మన ధ్యానాంశమే నయమైన నయమాను. కుష్ఠరోగము నుండి నయమైపోయిన నయమాను. నయమాను అనగా ప్లెజెంట్నెస్. నయమాను అనగా ఇంపు, మనోహరము. నయమాన్ అంటే అర్థం ఏం చెప్పండి? మనోహరము. మరి మా సొంత చిన్నాన్న పేరు మనోహర్, పాల్ మనోహర్. మా నాన్నగారి మేనత్తుంది మనోరమ. అమ్మ మీకు ఎవరికైనా ఉందా పేరు మనోరమ? లేదు. గవర్నింగ్ బోర్డు మెంబర్ ఉన్నాడు మనోహర్ అని, బోషేవాళ్ళు వచ్చినట్లు వెళ్ళండి. మిషన్ అంతట్లో ఒక మనోహర్ ఉన్నాడు. మా ఇంట్లో మనోహర్ ఉన్నాడు. మనోహర్ అంటే మనస్సులో రమ్యత. మనో లోపల హారం అంటే ఆనందం, సంతోషం. దేవుని వాక్యములో 7 మనోహరమైనవి మనకు కనబడుతూ ఉన్నాయి. 8వది పరమునకు సంబంధించింది. ఈ నరలోకానికి సంబంధించిన 7 మనోహరమైనవి మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. సామెతలు 2:10 జ్ఞానము నీ హృదయమున జొచ్చును, అప్పుడు తెలివి నీకు మనోహరముగా ఉండును. జ్ఞానం, తెలివి ఏం కలిగిస్తుందండి? ముఖమునకు మనోహరత. వినండి, చదువుకున్న వాళ్ళ ముఖాలు మనోహరంగా ఉంటాయి. చదువుకున్న డాక్టర్లను చూడండి, వాళ్ళ ముఖాలు వెలుగుతూ ఉంటాయి. చదువు తెలివి లేని వారి ముఖాలు వికారంగా ఉంటాయి అన్నమాట. అందుచేత జ్ఞానము, తెలివి ముఖానికి ఏమిస్తుందంట? ఒక ప్రకాశం, మనోహరత. 2వది 133వ కీర్తన 1వ వచనం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యత లోని మనోహరత. 3వది 135వ కీర్తన 3వ వచనం, యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును కీర్తించుడి, ఆయన నామము మనోహరము. అందరు చెప్పండి, ఆయన నామము. అందరు చెప్పండి, ఆయన నామం మనోహరం. అందుచేత ప్రభువు అన్నారు, నా నామమున మీరు నన్ను ఏది అడిగినా నేను మీకు అనుగ్రహిస్తాను. ప్రభు ఆరోహణమవుతూ అన్నారు, నా నామమున మీరు దయ్యములు వెళ్ళగొట్టుదురు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత పొందుదురు, నా నామమున మీరు అద్భుతములు చేయుదురు, ఆశ్చర్యములు చేయుదురు, విషకరమైన త్రాగిన మీకు ఏ హాని కలగదు. అందుచేత యేసయ్య నామమే ఏంటంటే అండి, చెప్పండి, మనోహరం. అందుకే ఇంగ్లీష్ భాషలో మంచి పాట ఉంటుంది, హౌ స్వీట్ ద నేమ్ ఆఫ్ జీసస్ సౌండ్స్ ఇన్ ఏ బిలీవర్స్ ఇయర్స్, ఇట్ సూట్స్ హిస్ సారోస్, హీల్స్ హిస్ వూండ్స్. కాబట్టి ఒక భక్తుని యొక్క చెవిలో యేసు నామ జపమే చాలా మనోహరం అంటండి. ఎవరికి? యేసు నామము యొక్క ప్రభావం ఎరిగిన వారికి ఆయన నామమే ఏంటంట? మనోహరం. 147:1 యెహోవాను స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రము చెయ్యుట మంచిది, మన దేవునికి స్తోత్రము చెయ్యుట మనోహరం, ఒప్పిదం. అందరూ చెప్పండి, మన దేవుని కీర్తించుట, స్తుతించుట మనోహరం. చెప్పాలా?
ఒప్పిదాం. వినండి, వచ్చిన సాక్ష్యం చెప్పాలా. మరి మింగలేకపోతున్నాను, కక్కేదాకా మనసు ఊరుకోవట్లు ఏమనుకోబాకండి. మా నాన్నగారు గతించిపోయినప్పుడు 7 నిమిషాల్లో సెట్ అయిపోయా. అర్థమైందా? ఇట్లాగే ఏప్రిల్ 3వ తారీఖు 7 నిమిషాల్లో గ్రహింపులోకి వచ్చా, స్పృహలోకి వచ్చా, సంగతి తెలుసుకున్నా, సెట్ అయిపోయా. కానీ అమ్మగారి మరణాన్ని ఎదుర్కోవటానికి దేవుడు 7 ఏళ్ళు టైం ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చాడు? 7 సంవత్సరాలు. కాబట్టి గమనించండి. ఎందుకంటే చిన్నప్పుడు నేను పండుకున్నప్పుడు మరి అమ్మగారి మధ్యలో ఉండేవాళ్ళు, నేను పక్క, మా సెల్లో పక్క ఉండేది. మరి ఆ టైంలో రేడియోలు ఇవేం లేవు. అప్పటికే దేవుడు మంచి గాత్రం ఇచ్చాడు. అందుచేత పాడబాడుతూ 2 చేతులు ఇద్దరి మీద పెట్టి జో జో కొడుతూ నిద్రపుచ్చేవాళ్ళు అనమాట అండి. అటువంటి తరులు ఎంతమంది ఉన్నారు నాకు ఇవాళ తెలియదు. మరి ఇవాళ అందరూ చేతుల్లో సెల్ ఫోన్లు ఉన్నాయి. రాగంతో పాడబాడేవాళ్ళు, చేతులతో జో కొట్టేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళం. ఇప్పటికి కూడా నిద్ర పట్టకపోతే చెవుల్లో పాటలో వాక్యం పెట్టుకుంటే హాయిగా నిద్ర పట్టుతుంది అనమాట. అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి. బాలు నడవలసిన మార్గం వానికి బాల్యమును నేర్పించము, పెద్దవాడైనప్పటికీ ఎంత టెన్షన్ ఉన్నా ఒక పాట వింటే సెట్ అయిపోద్ది అన్నమాట. అర్థమైందా? ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, యెహోవాను కీర్తించుట మనోహరం. గమనించండి, మనం ఈవేళ స్తుతి చేయలేకపోతున్నాము కాబట్టి మన స్థితి దుస్థితి. మనం స్తుతి చేయ యత్నించు వారమైనట్లయితే ఎక్కడా లేనట్టి శ్రమలు మొక్కలైపోతాయంట. అందుకు మనం ఏం చేయటం అలవర్చుకోవాలా? యెహోవాను స్తుతించుతాం. వినండి, ఎవరైతే దేవుని స్తుతిస్తారో వారికి దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తారు, మంచి జీవం ఇస్తారు, మంచి ఆయుష్కాలం ఇస్తారు. దేవుడు ఈ స్తుతిలో ఉన్నత స్థితిని రుజువు చేయుటకు స్తుతి ద్వారా శత్రు గోడ అయిన ఎరికో గోడను దేవుడు ఏం చేశాడండి? కూల్చివేశాడు. కాబట్టి మనకి ఈవేళ స్తుతి సమకూడట్లా. మా మామగారు దైవజనుడు దేవదాసయ్య గారికి ఆతిథ్యం ఇచ్చిన గనురాలు, ఆ సమాధి ఇక్కడే ఉంటా చూడండి. ఆమె గనురాలు, కోట్ల కొలది ఆస్తి ఉన్న గనురాలు, మొత్తం ఆస్తి నిలబెట్టిన మేధావి అన్నమాట అండి. ఆమె రోజు సాయంకాలం అయితే నాకేమి కొదువా నాదుడుండా శ్రీకరుండగు దేవుడే అని పాట పాడేవాళ్ళు అనమాట. అయ్యగారి పాట రోజు పాడేవాళ్ళు. 84 ఏళ్ళు జీవించింది అద్భుతంగా. గమనించారా? మీలో కొంతమందికి తెలుసుంటుంది, చూసుంటారు ఆ కాలపు వాళ్ళు. కాబట్టి మనం ఈవేళ మనోహరమై ఉన్న దేవుని స్తుతి విస్మరించడం వలన మనకి కలిగేది దుర్గతి. ఇక్కడ మీరు స్తుతి చేయ యత్నించు వారైతే ఎక్కడా లేనట్టి శ్రమలు ఏమైపోతాయి. అందుచేత దైవజనులు అన్నారు, మనస్సును నాలుకయు అనుదిన స్తుతి చేయును. ఏం చెప్పండి? మనస్సును నాలుకయు. వింటం కాదు, ఆటోడు పెట్టుకుంటా, ట్రాక్టర్ పెట్టుకుంటాడు పాటలు, అది కాదు. మనం స్తుతి చెయ్యాలంటే మన మనస్సు మన నాలుక ఏమవ్వాలంట? లయ కలిస్తే అట్టి స్తుతి ఉన్నతమైన స్థుతి. ఎవరు ఏమనుకుంటారు మీకు అనవసరం. ఉదయాన్నే లేవండి, ఒక 2 స్తుతి పాటలు పాడుకోండి, ఆ రోజే మీకు ఏమైపోద్ది? అద్భుతమైన మనోహరమైన రోజుగా మారిపోద్ది. గమనించండి, 15వ అధ్యాయం సామెతలు 23. సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దాని వలన సంతోషం పుట్టును. గమనించండి, సమయోచితమైన మాట
ఎంతో మనోహరము. ఏం చెప్పండి? సమయోచితమైన మాట, ఎంతో మనోహరం. 6వది జకర్యా గ్రంథం 8:19. ఒక మాట, ముఖ్యమైన మాటలోకి వెళ్తాను. ఉపవాసము యోధా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును. ఉపవాసము చూసారా? ఉపవాసము, అందరు చెప్పండి. ఉపవాసము. నేను చెప్పినట్టు చెప్పాలి, ఉపవాసం కాదు. నేను చెప్పినట్టు చెప్పండి. ఉపవాసము. ఇంకోసారి, ఉపవాసము. ఉపవాసము అంటే, అంటే సమీపముగా, వాసము అంటే దేవునికి దగ్గర ఉంటాం. ఉపవాసం చేసేవారు ఎవరికి దగ్గరగా ఉంటారు? దేవునికి దగ్గరగా ఉంటారు. చూడండి, మీకు ఉపవాసం చేసే శక్తి ఉందా? ధన్యులు, మహాభాగ్యవంతులు. ఉపవాసం చేస్తే దేవుడు మనోహరమైన స్థితి, ఒక నిమ్మలత. వినండోయ్, ఉపవాసం చేసి షాపింగ్కి వెళ్తా, షికారులు చేస్తా, డ్యాన్స్ చేస్తా కుదరదు. ఉపవాసము నువ్వు చేసినప్పుడు, ఉపవాసం అంటే దేవునికి నువ్వు సమీపంగా ఉపవాసం చేస్తానే ప్రయోజనం తప్ప, ఉపవాసం చేయని ప్రభు అంటే నీ గది తలుపు వేసుకుని రహస్యమందును ప్రార్థన చేయి. ఉపవాసం చేస్తున్నట్టు ఎవరికైనా తెలిసిందంటే నువ్వు ఉపవాసం చేస్తున్నట్టు కాదు అని ప్రభు హెచ్చరించాడు. అందుచేత ఉపవాస దినములు, పండుగలు ఉత్సాహమును పుట్టించు మనోహరములై ఉన్న పండుగలు. 58:13 యెషయా. నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిని ఎడల విశ్రాంతి దినము మనోహరమైనది. అందరూ చెప్పండి, విశ్రాంతి దినము. కాబట్టి విశ్రాంతి దినమున నీవు ఊరకుండు అంటే నీ తలంపు దేవుని మీదే లగ్నము చేయి. లగ్నం అంటే నిలుపుట. 8వది పరలోకం. 16వ కీర్తన 6వ వచన, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. పరలోకమే ఏంటంటండి? మనోహరమై ఉన్న స్థలము. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ నయమాను పేరు మనోహరం, కానీ ఆయన రోగమును బట్టి ఆయన అనుభవం వికారం. పేరైతే మనోహరం, కానీ ఇందాక మీరు చూశారు ఒళ్ళంతా ఏం రోగం వచ్చేసింది? మనోహరంగా ఉంటుందా? నిద్ర పట్టదు, తినలేడు. దేవుని మహాదయను బట్టి ఈ నయమాను గొప్పవాడైనా కానీ ఈయనకి అవమానం, నింద, నెమ్మది లేదు, సంతోషం లేదు. చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈ నయమాను దేవుని చేత వాడబడిన వాడు. నయమాన్ ఎవడంటే అండి, గమనించండి, ఇంకోసారి చెప్తున్నా, నయమాన్ ఎవడంటే అండి, వినండి, దేవుని చేత వాడబడే వారికి రోగం రావచ్చా? చెప్పండి. దేవుని చేత వాడబడే వారికి రోగాలు వస్తాయా? చెప్పండి. ఎందుకు వస్తాయి? ఎందుకు వస్తాయి? చూద్దాం, ఓపిక పట్టండి. దేవుడు సిరియా సైన్యాధిపతి అయిన నయమానును
ఒక అన్యుణ్ణి దేవుడు వాడుకొని ఇశ్రాయేలీయుడయ్యున్న ఆహాబు యొక్క ప్రాణం తీయటానికి దేవుడు ఒక అన్యుణ్ణి వాడుకున్నాడు. వినండి, మీకు అర్థమేలా చెప్తా. దుష్టుడైన ఇశ్రాయేలు రాజుని ఆహాబుని చంపుటకు నయమాను దేవునికి ఏమయ్యాడు? ఇష్టుడయ్యాడు. ఇశ్రాయేలు రాజు దుష్టుడైనందుకు దేవునికి ఎవరు ఇష్టుడయ్యాడు? అన్యుడైన నయమానుష్టుడయ్యాడు. ఒక్కోసారి అంటండి, దేవుడు మనకి బుద్ధి చెప్పటానికి అన్యులను ముద్దు పెట్టుకుంటాడంట. అన్యులను దువ్వి మన మీద రాళ్ళు రువిస్తాడు. ఎందుకు? మనకి బుద్ధి కలగటానికి. ఆహాబు యెజబెలను ఒక విగ్రహారాధికురాలని పెళ్లి చేసుకొని, ఆహాబే ముష్టివాడు, దుష్టుడు, దౌర్భాగ్యుడయ్యాడు. దేవుని బిడ్డలారా, ఏలియా హెచ్చరించిన ఆహాబు మారల. కడకి ఆహాబు ఈ నయమాను ద్వారా తీర్పు తీర్చబడ్డాడు. వాక్యం మొదటి రోజుల గ్రంథం 22వ అధ్యాయములో నయమాను అన్యుడును దేవునికి ఇష్టుడు. ఆహాబు ఇశ్రాయేలు రాజు దుష్టుడు. అందుచేత నయమాను బాణముతో సొంత రాజు అయి ఉన్న ఆహాబును దేవుడు నయమానుతో చంపిస్తాడు. ఎక్కడుంది? జోసిఫస్ అనే చరిత్రకారుడు ఈ విషయం రాస్తారా అంటండి. చదువుకుందాం. మొదటి రోజులు 22:30-31 చదవండి. ఇశ్రాయేలు రాజు, నేను మారువేషము వేసుకొని యుద్ధములో ప్రవేశించెదను. ఆహాబు, నేను మారువేషంతో యుద్ధంలోకి వెళ్తా, గుర్తుపట్టకుండా మరణం తప్పించుకుంటా అనుకున్నాడండి. చదువమ్మా. నీవైతే నీ వస్త్రములు ధరించుకొని ప్రవేశించుమని యెహోషాపాతుతో చెప్పి, యెహోషాపాతును యోధా రాజుతో అన్నాడు, యెహోషాపాతు, నువ్వు రాజవస్త్రంతో వెళ్ళు, నేను మారువేషంతో వెళ్తాను యుద్ధానికి. యెహోషాపాతు రాజవస్త్రం వేస్తాడు, ఆహాబేమో మారువేషం వేస్తాడు. చదువమ్మా. మారువేషము వేసుకొని యుద్ధమందు ప్రవేశించెను. సిరియా రాజు తన రథముల మీద అధికారులైన 32 అధిపతులను పిలిపించి అల్పులతోనైనను గనులతోనైనను మీరు పోట్లాడవద్దు, ఇశ్రాయేలు రాజుతో మాత్రమే పోట్లాడుడని. వినండి, దేవుడు రాజుతో పలికిస్తున్నాడు, ఎవరి జోలికి వెళ్ళొద్దు, మనకు కావాల్సింది ఆహాబుగాడు, ఇశ్రాయేలు రాజు దుష్టుడు, వాడినే చూడండి, వాడినే సంపండి, ఇంకెవరి జోలికి వెళ్ళొద్దు అంటాడండి రాజు. 34 పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా, ఒకడే నయమాను. ఈ నయమాను అంటండి, విల్లు తీసి గురి చూడకుండా ఏం చేశాడంట? విల్లు వదిలాడంట. చదువమ్మా. అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలు మధ్యను తగిలెను గనుక, కవచమునకు కీలుకు మధ్యను తగిలెను గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పెను. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలువబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయెను. ఆహాబు సాయంకాలమైనప్పుడు మరణమాయెను. తగిలిన గాయములో నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. గమనించండి, ఈ నయమాను ఎవరో అనుకున్నాడు, మారువేషం ఉన్నాడు, రాజు అనుకోవాలా. కానీ దేవుడు నయమానుతో ఏం చేశాడు? విల్లు తీసి బాణానికి ఎగ్గు పెట్టి
మామూలుగా వదిలేడు, ఖచ్చితంగా పోయి గుచ్చుకుంది. ఎవరికి? ఆహాబు ఇశ్రాయేలు రాజుకి. కవచమునకు కీలుకు ఫుల్ కవచం ఉంది. ఆ బాణం కూడా పోయి కవచానికి కొడితే కింద పడిపోద్ది. కవచానికి కొట్టలేదంట, కవచానికి ఇక్కడెక్కడో కొట్టిందా అంటండి. కొట్టేటప్పటికి ఏమైపోయాడు? రక్తం కారి రక్తపు మడుగులో మధ్యాహ్నం బాణం తగిలింది, రాత్రి చచ్చిపోయాడు. చూసారా? ఈయన నయమాన్ అంటాడు జోసిఫస్. ఇక్కడ రాజులు ఎవరనగా ఆరాం అనగా సిరియా దేశపు రాజు హదదెజర్. సిరియా రాజధాని దమస్కు. ఇశ్రాయేలు రాజు మనం చూస్తే ఆహాబు. ఇక్కడ యుద్ధం జరిగింది రామోత్ గిలాదు. గమనించండి దేవుని బిడ్డలారా, ఈ నయమాను యొక్క అద్భుత ప్రతిమ ఒకసారి చూద్దామండి. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం అవి పెట్టండి. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవా, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది, నయమాను ఎవరి చేతి పనిముట్టు? యెహోవా. నెంబర్ 1 రాసుకోండి. నయమాను యెహోవా ఆయుధం. యెహోవాయే సిరియా దేశమునకు యెహోవా పక్షముగా వాడబడినవాడు. ఎవరు? నయమాను. 2వది, జయము కలుగ చెయ్యబడిన సాధనం, జయమునకు మూలం, జయానికి సాధనమే ఎవరంటండి? నయమాన్. నెంబర్ 1 యెహోవా చేత వాడబడిన వాడు. నెంబర్ 2 జయము కలిగింపబడుటకు వాడబడిన వాడు యెహోవా ద్వారా. ఇశ్రాయేలుపై జయం పొందుటకు దేవుడు వాడబడిన వాడు. నెంబర్ 3 యజమాని దృష్టికి గనుడు. అందరు చెప్పండి, యజమాని దృష్టికి గనుడు. అందరు చెప్పండి నా చేత, నేను చెప్పింది చెప్పండి నా వెనబాడ. నయమాను యజమాని దృష్టికి గనుడు. రాజు దృష్టికి నయమాను ఎవడంటండి? గనుడు, ప్రత్యేకింపబడిన వాడు. ఈవేళ రాజుకి నయమాన్ అంటే అంత ఘనత అంటండి. తర్వాత అతడు యజమాని రాజు యొక్క దయ పొందినవాడు. నెక్స్ట్ అతడు మహాపరాక్రమశాలి. ఎవరంటండి? మహాపరాక్రమశాలి. కాబట్టి పరాక్రమం, పరులైన వారిని జయించటంలో అతడు గొనవాడు. అతడు కుష్టి రోగి. ఎవరంటండి? అతడు కుష్టి రోగి. ఇన్ని ఉన్నా ఏం లేదు, ఒక్క సున్నా సుట్టేది ఒక్కటి ఉందన్నమాట అండి. గమనించండి, ఒకటికి పక్కన ఎన్ని సున్నాలు ఉన్నా అంత విలువ ఉంటుంది. ఒక్కటికి ముందు సున్నాలు ఉంటే ఒకటికి ఏముండదు. చూసారా? ఇవన్నీ ఉన్నా కానీ ఒకటి మొత్తాన్ని మింగేసింది. ఏంటది చెప్పండి? కుష్టి వ్యాధి. అందుచేత నయమానా సిసి వాడి గురించి చెప్పాకండి. సైనికులు నయమాను వస్తుంటే చూసి
అనేవాళ్ళంట. ఇంతకీ భార్య నోట్లు ఆగదుగా, ఊరంతా ఏం లాభమండి, అన్నీ ఉన్నాయి కానీ మా ఆయనకి ఏమి లేదు, ఆరోగ్యం లేదండి, కుష్టి వ్యాధండి, ముట్టుకోలేనండి, వంట పెట్టలేనండి, బల మీద పెట్టేసి దూరంగా వచ్చేస్తానండి. ఎందుకు అన్నీ ఉన్నా కానీ ఆయనకున్న వ్యాధి ఏం చెప్పండి? ఈ కుష్టి వ్యాధిని బట్టి ఆయన ఎవరికి ఇష్టడు కాదు. ఈ కుష్టి వ్యాధియే అందరికీ నయమానుడు ఏం చేసింది? అయిష్టునిగా చేసింది. ఏం చేసింది చెప్పండి? అయిష్టునిగా చేసింది. దేవుని బిడ్డలారా, ఎన్ని విజయాలున్నా, ఎన్ని పరాక్రమ కార్యాలున్నా, ఎన్ని మెడల్స్ ఉన్నా, ఎంత ఘనత ఉన్నా, రాజు అతనికి తోడై ఉన్నా, కుష్ఠ వ్యాధిని బట్టి ఇవన్నీ నయమానికి ఏమైపోయినాయండి? సున్నా. అందుకే మన పెద్దలు అంటారండి, ఆరోగ్యమే భలే చెప్పాడు. నేను చెప్పకముందే చూసారా, విమానాలుండి, తినటానికే బంగారం ఉండి, రోగిష్ఠుడు అనుకోండి, వాడు ఏం చేస్తాడు? రోడ్డు మీద ఉన్న పిచ్చోడిని చూసి, బట్టలు లేకుండా తిరుగుతున్న పిచ్చోడిని చూసి, రే నువ్వే బెటర్ రా నాకంటే, ఎందుకు నాకు అన్నీ ఉన్నా ఏమి లేదు, ఆరోగ్యం లేదు, నువ్వే బెటర్. ఎందుకు? ఏమీ లేకపోయినా వానికి ఏముంది? గమనించండి, అన్నీ ఉన్నవాడికే రోగాలు ఉంటాయి, ఏమీ లేనాడు ఆరోగ్యంగా ఉంటాడు. కొన్ని ఏమంటారంటే రిచ్ డిసీజెస్ అంటారు. డబ్బులతో పాటు మంచి మంచి రోగాలు వస్తాయండి. డబ్బు లేనివాడికి ఏముండవు. బాగా చెప్పాడు. కానీ ఇప్పుడు దాకా నయమాను గురించి అన్నీ చెప్పుకున్నాం, కానీ నయమాను కుష్టి వ్యాధి ఎన్నెడు సున్నా జుట్టేసింది. వినండి, దేవునికి నయమానుతో ఏముంది చెప్పాలా? ఏముంది? పని ఉంది. అందుకే అయ్యగారు అన్నారు, అందరం కలిసి పాడుకుందాం. దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. ఇంకోసారి, దేవుని సృష్టిలో దేనినైనా ప్రభువు దిట్టముగా వాడును తెలుసునా. ఏ వస్తువైనానో సేవాకుపయోగం తెలుసునా. భలే పని చేయు తెలుసునా. నిశ్చయమిదియాని తెలుసునా. అందుకే దైవజనులు అన్నారు, దేవుని సృష్టిలో ఏ వస్తువైనా దేవుడు చెప్పండి దిట్టముగా వాడును. ఏ వస్తువైనా, ఏ జీవి అయినా దేవునికి ఉపయోగం బే, నీ వలనే పని చెయ్యు తెలుస్తున్నా. ఇప్పుడు చూడండి, ఇందులో గమ్మత్తు ఏంటంటే దేవుడు నయమాన్తో ఉన్నాడు, కానీ నయమాను దేవునితో లేడు. నయమానును దేవుడు నమ్మాడు, కానీ నయమాను దేవుని నమ్మలా. రే నయమాను, నీ చేత నా ఇశ్రాయేలు రాజుని చంపించా, నీ చేత ఎన్నో యుద్ధాలు జయించా, నీ చేత ఎన్నో సిరియా శత్రు దేశానికి విజయాలు దయచేశా. రై నేను నిన్ను వాడుకుంటున్నాను, కానీ నువ్వు నన్ను ఎరుగకున్నావు అని చెప్పి దేవుడు ఏం చేశారంటే ఒక చిన్న ముళ్ళు పెట్టారు నయమానులో. ఏంటి ఆ ముళ్ళు? కుష్టి వ్యాధి. గమనించండి, ఈ కుష్టి వ్యాధిని బట్టి దేవుని వెతికేలాగా,
దేవుని తట్టు తిరిగేలాగా, దేవుని ప్రభావం కనుగొనేలాగా, దేవుని మహాత్యం కనుగొనేలాగా ఎవరు చేశారు? అందుకే దైవజనుడు అద్భుతమైన పాట రాస్తారండి. ఓయ్, నాకు జ్ఞాపకం వచ్చింది, ఇప్పుడు అందరం కలిసి పాడుకుందాం. ఎట్టివా దీనైనా ఈ స్థలము నిందైనా, ఇంకోసారి ఎట్టివా దీనైనా ఈ స్థలము నిందైనా, కట్టిగా క్షించుటకై కాల్కుందు తండ్రికి మంగళాశ. ఓ భక్తుడు అంటాడు, వినండి మంచి మాట. గాడ్ ఈజ్ ఆల్రెడీ బిజీ విత్ దిస్ మ్యాన్. దేవుడు అంటండి ఈ నయమానుతో బిజీగా ఉన్నాడంట. కానీ నయమాను మటుకు దేవునితో ఏమి లేడు, బిజీగా లేడు. గుర్తుపెట్టుకో, నీవు దేవుని పని మీద బిజీగా ఉన్నా, దేవునితో నీవు బిజీగా ఉన్నావా? దేవుని విషయాల్లో బిజీగా ఉన్నావా? గాడ్ ఈజ్ బిజీ విత్ దిస్ మ్యాన్, బట్ దిస్ మ్యాన్ ఈజ్ నాట్ బిజీ విత్ గాడ్. దేవుడు ఎన్నో కార్యాలు చేయించారు, కానీ నయమానికి మట్టుకు దేవుని కార్యాలే పట్టలేదు. చెప్పండి, నయమానుకు దేవుని కార్యాలే పట్ల, దేవుని పనే పట్ల. ఈవేళ మీరు మంచివారు, ఈవేళ మీ స్వార్థం కోసం దేవుని కాడికి వచ్చారు. మొదటి వారం వస్తే దేవుడు నన్ను దీవెత్తాడు, వారం అంతా కాపాడుతారు. కానీ దేవుని విషయాల్లో దేవుని కోసం వచ్చామా, మన స్వార్థముతో వచ్చామా? ఓ ప్రశ్న. గమనించండి, దేవుడు ఈ నయమానుని తన విషయాల్లో బిజీగా ఉండేలాగా చేసేస్తారు. చివరిలో మీకు సస్పెన్స్ లేకుండా చెప్తా, ఈ కుష్టి వ్యాధిని పంపించి ఆపదల్ మమావరింప ఆదరించినావుగా, ఆపదల్ రానించి మమ్ము ఆదుకున్నావు. ఆపదల్ మమావరింప ఆదుకున్నావుగా, ఆపదల్ మమ్ ఆదుకొనగా ఆదరించినావుగా, ఆపదల్ రానిచ్చి ఆదుకున్నావుగా. గమనించండి, ఆపద రానివ్వకపోతే మనకు విశ్వాసం ఉండదు, ధైర్యం ఉండదు, దేవుని మీద నమ్మకం ఉండదు, అనుభవం ఉండదు, మనకి ఏమి ఉండవు. అందుకే పౌలు గారు అంటారండి, ఓయ్ రోమాపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగచేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. చూసారా, శ్రమల యందు, చెప్పండి, శ్రమల యందు అతిశయపడుదము. శ్రమ మనకేం కలుస్తుందంట? ఓర్పు, పరీక్ష, నిరీక్షణను. నయమాను జీవితంలో సాధనాలుగా ఉన్నవారు అనేకులు మనకు కనబడుచున్నారు. దైవజనులు ఎందరో నయమాను అద్భుతానికి దేవుని ద్వారా వాడబడిన వారు ఉన్నారు. గమనించండి, నయమాను దేవుని ద్వారా వాడబడినప్పటికీ నయమాను దేవుని ఎరుగుటకు ఈ వ్యాధిని దేవుడు సెలవిచ్చి పంపించాడు. వ్యాధి రానిచ్చాడు, వ్యాధిలో ఆదరించాడు. అన్నిటికీ మించి దేవుడే వ్యాధిలో ఆదుకొని నయమానును స్వస్థపరిచాడు. ముగించేసుకుందాం. నయమాను సాక్ష్యం గొప్పది.
ఒకవేళ నయమానికి నించోబెడితే దేవుడు చేసిన మేలు కొరకు కానుకని చెప్పేసి వెళ్ళిపోయేవాడేమో. కాదు కాదు కాదు, కుదరదు. ఇది దేవునికి ఇష్టమైన సాక్ష్యం. 2వ రాజులు 5:15 చదువుతాను, వినండి. అప్పుడు అతడు తన పరివారముతో కూడా దైవజనుని దగ్గరకు వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము. గమనించండి, అండర్లైన్ చేసుకోండి, వెరీ ఇంపార్టెంట్. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందును మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఈ మాట కోసమే దేవుడు నయమానుని 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చి యోర్దానులో 7 సార్లు ముంచారండి. ఏ మాట కోసం? ముగించేసుకుందాం. ఇశ్రాయేలులోనున్న దేవుడు తప్ప లోకమంతటి యందునో మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. చాలు. నయమానును దీవించి దేవుడు పంపించేశాడు. మొక్కడిద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవా, నిన్ను ఎరుగు నిమిత్తం, నీ మహిమ కనుగొను నిమిత్తం, నీ శక్తి గుర్తెరుగు నిమిత్తం, నీ ప్రభావం అనుభవించు నిమిత్తం మా జీవితంలో కూడా కొన్ని కష్టాలకు, కొన్ని ఇబ్బందులకు, కొన్ని వ్యాధులకు, కొన్ని బలహీనతలకు నీవు సెలవిచ్చు దేవుడు ప్రభువా. దేవా, మీరు అన్నారు, మీ పరలోకపు తండ్రి చిత్తము లేకుండా 2 పిచ్చుకలు కాసు కమ్ముడిపోవును కదా. మీ పరలోకపు తండ్రి చిత్తము లేకుండా ఏది భూమి మీద రాలదని సెలవిచ్చాడు. మీ తల వెంట్రుకలన్నీ నేను లెక్కించి ఉన్నాను. నా సెలవు లేనిది మీ తల వెంట్రుకలలో ఒక్కడి కూడా రాలదని మీరు సెలవిచ్చాడు. నిజమే స్వామి. నయమాను మీ చేతి సాధనం, కానీ నయమానుకు మీ శక్తి ప్రభావం గ్రహింపచేయు నిమిత్తం వ్యాధిని పంపించి, వ్యాధిలో బోధ చేసి, వ్యాధిలో ప్రవక్త యొద్దకు నడిపించి, ప్రవక్త నోట పలికిన మాట ఒక దాసుని ద్వారా చేయించి, ప్రభువా మీరు అన్నారు, ఆ కాలంలో అనేక కుష్ఠరోగులు ఉన్నా కానీ నయమాను బాగుపడ్డాడన్నారయ్యా. నిజమే స్వామి. ఈవేళ లోకములో ఎందరో ఉన్నా వారందరూ నీ యొద్దకు రాలేక, నీ మహిమను అనుభవింపలేక, నీ శక్తి గ్రహించలేక వారు మీకు దూరమై ఉండగా మమ్ములను మీ దాపునకు చేర్చిన తండ్రి మీకు స్తోత్రం. మీ దాపున ఉన్న నీ ప్రభావం, నీ మహిమ, నీ శక్తి, నీ ఘనత నేను కనుగొని నేను నయమాను వలే ప్రభువైన యేసు క్రీస్తు అను దేవుడు తప్ప మరి ఏ దేవుడును లేడు అని చెప్పగలిగే వరకు నన్ను నీవు పరీక్షించు దేవుడవు కాబట్టి దేవా, నా విశ్వాసమును బట్టి నాకు ప్రతిఫలమిచ్చి నేను సంతోషముతో, ఉత్సాహముతో నా ఇంటికి తిరిగి వెళ్ళగల కృప ఇమ్మని అందరం ప్రార్థన చేసుకుంటూ